ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృప చేత ఈ నూతనమైన సంవత్సరంలోనికి ప్రభు మనలందరినీ ఒక కాపరి వలె మందను జాగ్రత్తగా నడిపించి దయాకిరీటం ధరింపచేసి ఆ సంవత్సరంలో నుండి ఈ సంవత్సరంలోనికి దాటించిన ప్రభుకి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మొదటిగా మరి అలాగనే రెండవదిగా మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క సమయంలో ఈ నూతనమైన సంవత్సరంలో కూడా మరి మీరు ఎన్నో నిర్ణయాలు తీసుకుని ఉంటారు. ఎన్నో మరి ఈ రోజు నుంచి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కువ వాక్యం చదవాలని కొందరైతే, ఎక్కువ ప్రార్థన చేయాలని, వాక్యము ప్రార్థన రెండు సమానంగా వెళ్ళాలని, కొందరు ఎక్కువ దేవునితో గడపాలని, కొంతమంది భౌతికమైన వ్యాయామాలు చేయాలని, వాకింగ్ చేయాలని, మరి రకరకాలుగా తమ మాటలు కొద్దిపరుచుకోవాలని, ఇలాగా చాలా రకాల నిర్ణయాలు తీసుకుంటారు లోకమందంతటా. అయితే ఆ లోకమందంతటా తీసుకున్న నిర్ణయాలన్నీ కొనసాగించాలి అని అంటే దేవుని సహాయం కావాలి. ముఖ్యంగా దేవుని పిల్లలకు ప్రభు సహాయం కావాలి. ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని ఆత్మలో నుండి, దేవుని ఆత్మ ద్వారా, దేవుడు మనలో నివసించడం ద్వారా మనకి శక్తి వస్తుంది. అప్పుడు మనము ఏవైతే చేద్దామనుకుంటున్నామో, ఏవైతే చేయాలనుకుంటున్నామో వాటన్నిటినీ చేయగలిగిన సామర్థ్యము ప్రభు వల్ల పొందుకుంటాం మనం. కాబట్టి ఈ రోజున దేవుడు మీ నిర్ణయాలు ఏవైనప్పటికీ, అవి మంచి నిర్ణయాలు ఏవైనప్పటికీ కూడా వాటిని ఆశీర్వదించి ఈ సంవత్సర అంతములో మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆశీర్వాదము, సంతోషము కలుగజేయునుగాక. ఆమేన్. రండి, ఈ రోజున ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 147వ కీర్తన మొదటి మాట చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. దేవుని యొక్క వాక్యము చెప్తుంది ప్రియులారా, యెహోవాను స్తుతించండి, మన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. అంటే మరి చేయదగినది అని దేవుని యొక్క వాక్యంలోని వ్రాయబడిన ఈ మాట ప్రకారంగా మనము స్తోత్రము చేస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే దేవుడు మన పక్షంగా కార్యాలు చేస్తాడు. ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ప్రభువే చెప్పారు, 2-3 నామములో ఎక్కడ కూడుకుంటే అక్కడ ఉంటానన్నారు. ఆయన నామములో అంటే మామూలుగా అనేక రకాలుగా 2-3 కూడిన స్థలాలు చాలా ఉన్నాయి లోకంలో, కానీ వాటి గురించి ప్రభు చెప్పట్లేదు. కానీ నా నామమున ఎక్కడైతే 2-3 కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నారు. అక్కడ ఏం జరుగుతుంది అంటే దేవుని గురించిన సంభాషణ జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మరి సూచక క్రియలు, మహత్ కార్యాలు, ప్రభు మన జీవితాల్లో ఏవైతే చేశారో వాటిని గురించి సంభాషణ చేయాలని ప్రభు యొక్క ఆజ్ఞ, ఇష్టము, కోరిక అని 105వ కీర్తనలో వ్రాయబడి ఉంది. ఆయన క్రియలను గురించి సంభాషణ చేయండి అని. అంటే దేవునికి స్తుతి చేసిన వాళ్ళు ఒక దగ్గర చేరినప్పుడు, ఆయన క్రియలను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఆయన క్రియలను గురించి మరి దేవుని దగ్గర అలాగున సంభాషిస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా అక్కడ ఉండి ఆనందించే దేవుడుగా ఉన్నారంట. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే స్తుతి చేయుట మంచిది. స్తుతి చేయడం అంటే పాటలు కదండి, మాటలు కాదు కదండి. అంటే పాటల్లోని కూడా ఆయన కార్యాలను మనము స్తుతించవచ్చు.
పాటల్లో కూడా 2-3 కూడి ఆయనను గట్టిగా గంభీరంగా ప్రభు యొక్క స్వరం ఎత్తి మరి మనం స్తుతించినప్పుడు దేవుడు అనేక కార్యాలు చేసినట్టు దేవుని వాక్యంలోనే మనం చాలాసార్లు చూసాం. అంతెందుకు, పౌలు శీలల గురించే చూసాం కదా. పౌలు శీలలు మరి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారు సువార్త ప్రకటించడం తప్పైపోయింది వాళ్ళకి. ఎందుకు అనంటే సాతానికి ఎంత మాత్రము ఇష్టం ఉండదు సువార్త ప్రకటించడం అంటే. అందుకనే సువార్త గంభీరంగా, సువార్త బలంగా, సువార్త అనేకులకు ఆ వెనక ఎంత మాత్రం ఆలోచించకుండా ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఆ సువార్థికునికి శ్రమలు కలిగించలాగిన సాతానుడు ఎప్పుడు కూడా, శోధకుడు ఎప్పుడు కూడా పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అందుకు ఉదాహరణ గత సంవత్సరం మార్చి మాసంలో అనుకుంటానండి, ప్రవీణ్ పగడాల గారు, ఖచ్చితంగా చెప్పలేను కానీ అది నా నమ్మకాన్ని బట్టి అది ఎవరో ఆయనకి హాని కలిగించారు అనుకుంటున్నాను నేను. అది మరి లోకంలో చూసినట్లయితే ప్రమాదం అంటున్నారు, యాక్సిడెంట్ అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అది ఎవరైతే చేశారో తప్పకుండా వారి ప్రతిఫలము దేవుడు తప్పకుండా వారి ఒడిలో వేస్తాడు. ఎందుకు అనంటే దేవుని వాక్యం చెప్పింది, మిమ్మును ముట్టినవాడు నా కంటి గుడ్డును ముట్టిన వానితో సమానము అని చెప్పాడు. కనుక మరి అలాగా సువార్త ప్రకటిస్తున్నారు అపోస్తుడైన పౌలు, శీల. ఆ శీల, పౌలు సువార్త ప్రకటిస్తూ ఉంటే అది ఓర్వలేని సైతాన్ ఏం చేశాడంటే అనేక రకాలుగా వారికి ఆటంకాలు కలిగించాడు. అక్కడ వృత్తాంతం అంతా అపోస్తుల కార్యాలు 16లో ఉంది, మీరు చదవండి కూర్చొని. అయితే వాళ్ళని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేయించాడు. చెరసాలలో వేయించినప్పుడు అక్కడ వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, మనల్ని బాగా కొట్టారు కదా, మనల్ని ఇంతగా రక్తాలు వచ్చినట్లుగా చితక కొట్టారు కదా, మరి ఇప్పుడు మనము దేవుని పని ఆపేద్దాం, ఇక దేవుని పని చేయొద్దు అని మామూలుగా సాధారణమైన వాళ్ళైతే ఎవరైనా దేవుని కోసం చేస్తే ఇదే మాకు బహుమానం అని అనుకుంటారేమో. కానీ ఈ భక్తులు అలాగనుకోలేదు. వీళ్ళు ఏమన్నారంటే దేవుని స్తుతించుట మంచిది అనుకున్నారు ఇద్దరు. ఇక వాళ్ళు స్వరం ఎత్తారు. ఒక భక్తుడు రాశారంట, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. ఎంత చక్కగా రాశారు ఆ భక్తులు. ఏమండి, ఆ రచయిత ఎవరో కానీ అది జీవము కలిగిన పాట. ప్రభు రాకడ వరకు ఉంటుంది అనుకుంటాను ఆ పాట. కొన్ని పాటలు అప్పుడే కనబడతాయి, గబగబ మెరుస్తూ ఉంటే మళ్ళీ మాయమైపోతూ ఉంటాయి. కొన్ని ఆశీర్వదించబడిన పాటలు, అభిషేకించబడిన పాటలు ఉంటాయండి, అది ఎప్పటికీ మరుగవు. ఆ పాటల్లో ఒక పాట ఈ పాట ఏమంట, మరి చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన పాటలతో స్తుతించగా ప్రార్థించగా చెరసాల ఏమైపోయింది, బద్దలైపోయింది. అయితే ఈ సంవత్సరంలో చెరసాల అనుభవాలు రావచ్చేమో. ఎవరు చెప్పొచ్చారు? రేపు ఏం జరుగుతుందో అది మీకు తెలియదు అని వాక్యమే చెప్తుంది కదా. అందుకనే రేపు ఏం జరుగుతుందో తెలియని మనము రేపు ఏం జరుగుతుందో తెలిసిన ప్రభువుకి మరి అప్పగించుకోవాల్సి ఉంది. అందుకనే ఈ రోజు నుండి నేను మీకు ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి నా సొంత సలహాలు ఎవరికి ఎప్పుడు కూడా ఇవ్వను. నేను అదేమైనా ఉంటే నేనే పాటించుకుంటాను, కానీ అడిగితే ఏదైనా సూచన చెప్తాను, కానీ ఇలా చేయండి అలా చేయండి ఎవరికి చెప్పను నేను. అదొక మంచి అలవాటు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రభు వాక్యాన్ని బట్టి ఏం చెప్పాలనుకుంటున్నానంటే స్తుతించుట మంచిది అని ప్రభు చెప్పారు, ఎవరో చెప్పలేదు, ప్రభువే చెప్పారు. స్తుతించుట మంచిది. అది ఏంటంట, దేవునికి స్తోత్రం గానం చేయుట మంచిది, అది మనోహరము అంటే అందం ఇస్తుంది మీకు. అలాగే స్తోత్రము చేయుట ఒప్పుకొనదగినది అని దేవుని యొక్క వాక్యము. మనం స్తుతి చేసినప్పుడు శోభస్కరంగా ఉంటావని కీర్తన 33లో మొదటి మాటలోనే చదువుతాం కదా. ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తూ ఉంటావో ఆయనకి చాలా అందంగా కనబడతావంట. అలాగ స్తుతించడం ద్వారా నీవు ఏ చెరసాలలోనైతే బంధింపబడి ఉన్నావో
ఆ చెరసాల నుండి నీకు దేవుడు విడుదలనివ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ఏ బంధకాలైనా, అది ఆ చెరసాల, వ్యాధి, మరణ పడక ఎందుకు కాకూడదు? ఆ చెరసాలైనా ఈ చెరసాలైనా ఒకటే, ఎక్కడికి వెళ్లకుండా బంధించటమే. ఇంకా ఆ చెరసాల నీ అప్పుల బాధ, బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఎవరికి కనబడకుండా దాగి 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 జీవించే జీవితం ఎందుకు కాకూడదు? ఆ చెరసాలైనా. అలాగని ఆ చెరసాల మరి ఏదో ఒక అవసరాన్ని బట్టి నిన్ను తరుముతున్న సంగతి ఎందుకు కాకూడదు? ఆ చెరసాలైనా. ఇలా లోకములో నిందలనే చెరసాల, అవమానాలనే చెరసాల, దూషణలనే చెరసాల, విమర్శలనే చెరసాల, ఇలాగ రకరకాల చెరసాలలో నువ్వు బంధించబడి ఉంటే, నేను దేవుని వాక్యాన్ని బట్టి నిన్ను ప్రోత్సహిస్తూ, నేను నిన్ను దేవుని వాక్యం ద్వారా నీకు హెచ్చరిస్తున్న సంగతి ఏంటంటే, అలాంటి సమయంలో కూడా స్తుతించు. దేవుని యొక్క నామాన్ని ఘనపరచు. అలా ఘనపరిచినప్పుడు ఏదైతే నిన్ను బంధించాలని వచ్చిందో ఆ బంధకమే నీకు మరి ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. అదే ఈ అపోస్తుడైన పౌలు, శీలల జీవితంలో జరిగింది. వాళ్ళలా స్తుతించినప్పుడు మీకు తెలిసిన సంగతే, అక్కడ చెరసాల పునాదులు కదిలిపోయినాయి. మరి ఖైదీలందరూ కూడా చాలా చక్కగా ఆ చెరసాలలోని ఎక్కడికి పారిపోకుండా, మహాభయంకరమైన మనస్తత్వం కలిగిన ఖైదీలందరూ అక్కడే ఉన్నారు. అయితే ఆ చెరసాల నాయకుడు వచ్చి, అందరూ వెళ్ళిపోయి ఉంటారు, ఈ రాత్రికాల సమయము, ఇది చీకటి సమయము, ఆ కాలంలో కరెంటు లేదు, అన్ని దివిటీలే. ఆ దివిటీల వెలుగులోని ఆ యొక్క పునాదులు కదిలిపబడడం వల్ల, భూకంపం రావడం వల్ల అన్నీ ఆరిపోయినాయి, చీకట్లో ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారని ఆయన తలంచి తను తాను ఆత్మహత్య చేసుకోబోతే, అపోస్తలుడైన పౌలు లోపల నుంచి చూసి, అయ్యా నీకు హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు. మేమే కాదయ్యా, ఎంతమంది అయితే లోపల ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారని చెప్పాడు. వాళ్ళందరికీ కూడా మారు మనసు వచ్చింది స్తుతించటం ద్వారా. వాళ్ళందరికీ కూడా మరి ఎక్కడికి వెళ్ళిపోవాలన్న ప్రయత్నం లేకుండా, అవకాశం ఉండి కూడా వెళ్ళకుండా అక్కడే ఉన్నారు. ఈ ఆత్మహత్య ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అనంటే, ఆ చెరసాల అధిపతి వెళ్ళి ఆ నాయకుడు తీసుకెళ్ళి పౌలు, శీలల గాయాలను కడిగి, వాటికి కట్లు కట్టి, వారికి భోజనం పెట్టి, వారికి ఎంతో ఆదరణ, విందు లేక ఆతిథ్యం ఇచ్చాడు. అంత మాత్రమేనా? ఆయన ఒక ప్రశ్న వేశాడు, అయ్యా నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు ఆ భక్తులు అన్నారు, నీవును నీ ఇంటి వారును యెహోవా యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి అన్నారు. అప్పుడు మీరు రక్షణ పొందుతారన్నారు. ఒక్క స్తుతిలో ఎన్ని దీవెనలు ఉన్నాయో చూసారా? అందుకనే సమస్య వైపు చూడొద్దండి, సమస్య తీర్చగలిగిన దేవుని వైపు చూడండి. తాళం ఎప్పుడైతే ఉందో తాళపు చెవి కూడా అప్పుడే తయారు చేయబడుతుంది. ఆ తాళపు చెవి ఎవరి దగ్గర ఉందంటే మన ప్రభు దగ్గర ఉందండి. సమస్య తాళం వేసేశారు అని అనుకోవద్దు. ఆ తాళం చెవి ఎవరి దగ్గర ఉందో ఆయన పట్టుకోండి, ఆ తలుపులు విప్పుతాడు ఆయన. ఈ రోజున దేవుడు అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది. అలాగే 92వ కీర్తన, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారాతో ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఇందాక స్తుతిస్తే ఏమవుతుందో చెప్పాము. ఇప్పుడు స్తుతించుట ద్వారా అక్కడ ఏం జరుగుతుందో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే యెహోవాను స్తుతించడం వల్ల ఎందుకంటే నీ కార్యముల చేత నీవు మమ్మల్ని సంతోషపరచుచున్నావు. యెహోవా నీ కార్యములు దొడ్డవయ్యా, నీ ఆలోచనలు అతి గంభీరములయ్యా. పశుప్రాయులు వాటిని గ్రహించరు, అవివేకులు వివేచింపరు.
అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ చూసినట్లయితే స్తుతించడం ఎందుకంటే సంతోషపరుస్తున్నారు కాబట్టి, ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నారు కాబట్టి, తన ఆలోచనలు గంభీరమైన ఆలోచనల చేత నిన్ను నడిపిస్తున్నారు కాబట్టి, ఆయనతో కూడా వెళ్తున్న మనం ఏం చేయాలంటే స్తుతిస్తూ ఉండాలి. ఇప్పుడు స్తుతించాలి అని అంటే మార్గాల్లోని మీరు నడుస్తూ ఉంటారుగా, అప్పుడు స్తుతించండి. బైక్ మీద వెళ్తప్పుడు, బస్సులో వెళ్తప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు, రైల్లో వెళ్తున్నప్పుడు, విమానంలో వెళ్తున్నప్పుడు, ఎక్కడైనా సరే స్తుతికి ఆటంకం లేదండి. నీ నోటికి తాళం లేదండి. ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండండి, స్తోత్రం చెప్తూ ఉండండి, జిహ్వా ఫలం అర్పిస్తూ ఉండండి. అలాగ అర్పించినప్పుడు నీ మార్గము సరళమవుతూ ఉంటుంది. ఇదిగో ఎరుకో చుట్టూ తిరిగినప్పుడు, వాళ్ళు స్తుతించినప్పుడు, లేక గంభీరంగా ఆర్భాటంతో కేకలు వేసినప్పుడు ఎరికో గోడలు కూలిపోయావని మరి అనేక సార్లు మీరు చదివే ఉంటారు కదా. అది ఎలాగా కూలిపోయి, వీళ్ళు ఏమైనా పలుగు పార పట్టుకొని వెళ్ళారా అంటే లేదు. స్తుతి అనే ఆయుధమే మౌనంగా లోపల స్తుతిస్తూ 7 సార్లు తిరిగారు. 7వ రోజున మరి గంభీరంగా మరి ఆర్భాటముగా కేకలు వేసినప్పుడు గోడలు కూలిపోయినాయి. అలాగనే మరి దేవుని యొక్క సన్నిధిలోని వాళ్ళు స్తుతించినప్పుడు మరి దురాత్మ సౌలును పట్టి పీడించినప్పుడు ఆ దురాత్మను ఎలా పోతుంది అని అంటే మ్యూజిక్ థెరపీ, మరి సంగీత వైద్యము, ప్రకృతి వైద్యము లాగా సంగీత వైద్యము, ఆయుర్వేదం లాగా సంగీత వైద్యం. సంగీతాన్ని వినిపించినప్పుడు అంట దయ్యాలు పారిపోతాయంట. చాలాసార్లు ఆరాధనలో మీరు చూస్తూ ఉంటారు, ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు తెలియకుండానే అనేకులు మరి పడతా దయ్యాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అలా దయ్యాలు వెళ్ళిపోవడం ద్వారా మరి అనేకులకు విడుదల కలుగుతూ ఉంటుంది. స్తుతించినప్పుడు, నీ ఇంట్లో స్తుతించినప్పుడు ఎవడో ఒకడు మారు మనసు లేనోడు ఉంటాడు, ఎవడో ఒకడు దయ్యం పట్టినోడు ఉంటాడు, ఎవడో ఒకడు దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఉండేవాడు ఉంటాడు. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉందో అక్కడ దురాత్మ ఉండదు. కాబట్టి నువ్వు నీ ఇంట్లో స్తుతించినప్పుడు, నీ ఇంట్లోని ఎవరికైతే చీకటి అంధకార శక్తి చేత నడిపించబడుతున్నాడో వాడికి విడుదల వస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, స్తుతించుట మంచిది. రెండవది చూసినట్లయితే స్తుతి దేవునికి సింహాసనం వేయడం అంట. ఆయన ఇశ్రాయేలు చేయు స్తోత్రాల మీద ఆసీనుడయ్యే దేవుడని కీర్తన 22:3లోని ప్రభు వ్రాయిస్తూ ఉన్నారు. ఆయన తన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోలేదు. వాటన్నిటిని విడిచిపెట్టేసి రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించుకొని మనుషుని పోలికగా పుట్టి తను తానే తగ్గించుకొని ఇక్కడికి వచ్చారు కదా. ఆయన ఆ సింహాసనం విడిచిపెట్టారు కదా, మరి ఆయనకి వేయడానికి సింహాసనం ఒకటి ఉండాలి కదా. ఏంటి ఆ సింహాసనం అంటే స్తుతుల సింహాసనము. ఏమంటారు? స్తుతుల మధ్యలో నివాసము చేయు, దూతలెల్లా పొగడే దేవుడు ఆయనే. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడవుతాడు. ఎప్పుడైతే నువ్వు ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ ఎప్పుడు స్తుతిస్తావో అప్పుడే ఆ స్తుతుల సింహాసనం మీదకి వచ్చేస్తారు ఆయన. స్తుతించడం అంటే మంచి మనకు మనం చేసుకోవడం. స్తుతించడం అంటే ఆయనకి సింహాసనం వేయడం. స్తుతించడం అంటే మరొక మాట ఏంటంటే ఆయనను మహిమపరచడం. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 23వ చరణంలో ప్రభు ఇలా వ్రాయిస్తున్నారు, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు అని వాక్యంలో రాయబడింది. ఎవరైతే స్తుతియాగము స్తోత్రం ప్రభు ఒకవేళ అందరికీ పాటలు రావు కదా, మరి నా పాటలు పాడగలిగే వాళ్ళు ఉంటారు, లేక పాటలు పాడలేని నాలాంటి వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు. మరి పాటలు రాని వాళ్ళు ఏం చేయాలి? అప్పుడు దేవుడు మంచి మార్గం ఇచ్చారు, స్తుతి యాగం అర్పించారంట. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, ప్రభువా నీవు నా జీవితంలో చేసిన మేలులను బట్టి స్తోత్రాలయ్యా, ఉపకారాలను బట్టి స్తోత్రాలయ్యా, నాకు ఇచ్చిన జీవాన్ని బట్టి స్తోత్రాలయ్యా, ఈ నూతన సంవత్సరంలోకి నడిపించినందుకు స్తోత్రాలయ్యా, నా కుటుంబానికి ఇచ్చిన మరి నయన కాపుదల కొరకు స్తోత్రాలయ్యా అంటూ అలా స్తుతి చెప్తా ఉంటేనండి ఆ స్తుతి యాగము ఎలాగ ధూపంలా దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ యొక్క మరి ఆ యాగము ధూపం వల్ల వెళ్తే ఆయన సువాసన, ఆ ధూపం యొక్క సువాసన ఆఘ్రాణించి
దేవుని వాక్యం చెప్తూ, నేను వానికి దేవుని రక్షణ కనపరచెదను, వానికి మార్గము సిద్ధపరుస్తాను అని దేవుని వాక్యం. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, స్తుతించడం మంచిది. స్తుతించడం దేవునికి సింహాసనం వేయడం, స్తుతించడము దేవుని మహిమపరచడము. నాలుగోది చూడండి, ఇదే 50వ కీర్తనలో 14వ చరణంలో, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఇది మొక్కుబడి చెల్లించడం అంట, స్తుతించడం అంటే. దేవుని దగ్గర మనము మొక్కుకొని ఉన్నామంట. చూడండి 56వ కీర్తన 12 నుంచి, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లుగా జారపడకుండా నీవు పాదములు తప్పించి ఉన్నావు, నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగము అర్పించదను. ఎందుకు మొక్కుకున్నాడు అంటే, ఆ పైనంతా చూసినట్లయితే ఆయన జీవితంలో ఉన్న బాధలను బట్టి, ఆయన జీవితంలో ఉన్న సమస్యలను బట్టి ఆయన మొక్కుకున్నాడంట. అయ్యా నువ్వు నన్ను తప్పించు, నేను నిన్ను స్తుతిస్తానని మొక్కుకున్నాడంట. అవును, మనం అనేక సార్లు దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే అనేక కార్యాలు ఆయన మన పట్ల జరిగిస్తూ ఉన్నారు. అందుకనే స్తుతించడం మంచిది. అలాగే స్తుతించడం ఆయనకి సింహాసనం వేయడం, స్తుతించడం ఆయన మహిమపరచడం, స్తుతించడం ఆయనకి మొక్కుబడి చెల్లించుకోవడం. అలాగనే చివరికి ఒక్క మాట చెప్పి మీకు ముగిస్తాను. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 2వ చరణంలో, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. స్తుతులు ఏం చేస్తాయంటే నీ చుట్టూ ఒక కోటను కడతాయి. దుర్గము అనగా కోట. మరి ఆ కోటను నీ చుట్టూ నిర్మిస్తాయంట ఆ స్తుతుల మూలంగా. అలాగనే ఇక్కడ ఉన్న మంచి మాట ఏంటంటే, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా. నీ ఇంట్లోని నీ పిల్లలు ఎప్పుడు స్తుతిస్తే మరణము నీ గడప దాటడానికి కూడా సాహసించదు. ఎందుకంటే మనమైనా సరే కొద్దో గొప్ప లోక జ్ఞానాన్ని బట్టి, లోకంలో ఉన్న పాపాన్ని బట్టి మనలోని కాస్తంత ఎక్కడో ఒక దగ్గర చెడుగు ఉంటే ఉండవచ్చుగాక, కానీ చిన్నపిల్లల్లోనే అది ఉండదు. చిన్నపిల్లలు దేవునితో సమానము. చిన్నపిల్లలు దైవ స్వరూపాలు. వాళ్ళు స్తుతించినప్పుడు దేవుడంట నీ యొక్క పగ తీర్చుకునేవాడు ఆడెవడో కాదు, సాతానే. ఇగో నీ విరోధి ఎవడు అనంటే, మన విరోధి అయిన అపవాది అని పేతురు గారు చెప్పారు. విరోధి ఎవడంటే సాతానే. వాడిని మాన్పివేస్తాడంట. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపిస్తాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని కీర్తన భాగంలో మనం చదువుతాం కదా. ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. ఆ దుర్గము ఎలా కట్టబడుతుందంటే, నీ ఇంటిలో ఉన్న నీ చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఎప్పుడు కూడా వారికి కూడా స్తుతించడం నేర్పించండి. చదువు ఎంత శ్రద్ధగా నేర్పిస్తారో, లోక జ్ఞానం ఎంత బాగా నేర్పిస్తారో, అన్ని పేర్లు అన్ని వాక్యాలు ఎలాగ నేర్పిస్తారో అలాగనే స్తుతించడం నేర్పించండి. చంటి పిల్లల యొక్కయు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలంగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అవును, ఎక్కడైతే ఏ ఇంట్లోనైతే చిన్న పిల్లల స్తుతులు ఉంటాయో ఆ ఇంటికి దేవుడు తెలియకుండానే ఒక గోడ కడతాడంట చుట్టూ, ఒక కోట కడతాడంట చుట్టూ. కనిపించని ఆత్మ సంబంధమైన కోట. ఆ కోటలోని శత్రువు ప్రవేశించలేడని ఇక్కడే రాస్తుంది. శత్రువులను పగ తీర్చుకుని వారు అందులోనికి రాలేరు. కనుక ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ప్రోత్సహిస్తుంది ఏంటంటే, స్తుతించుదాం, మనం స్తుతిద్దాం. అలాగనే మన పిల్లలకి కూడా స్తుతి నేర్పిద్దాం. ఈ సంవత్సరం అంతా ఆ స్తుతుల మూలంగా కట్టిన దుర్గంలో మనము క్షేమంగా సురక్షితంగా ఉండి మరొక సంవత్సరం కొరకు ప్రభు సన్నిధిలో సిద్ధపడదాం. దేవుడి వాక్యము మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. మంచిదండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి,
నమ్మకమైన వాడా నీకు స్తోత్రాలు. వారి స్తుతించటం మంచిది అన్న నీ మాటను బట్టి ప్రభువా మేము ప్రోత్సహించబడి అలాగున జీవించుటకు సహాయం చేయండి. స్తుతుల మూలముగా మీరు మమ్మల్ని నడిపిస్తుంటుండగా నీ యొక్క కార్యముల చేత మమ్మల్ని సంతోషపరుస్తూ ఉంటుండగా స్తుతుల ద్వారా కొంతైనా నీకు కృతజ్ఞత చెల్లించడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. మరొకసారి మీ అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.